కబుల్టన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మె నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసుల కిందకు రానప్పటికీ వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇరవై 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 29 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఏదైతే వాళ్ళ డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ ఏవైతే పరిష్కరించాలని చేస్తున్నటువంటి నిరసనలు ఉన్నాయో వాటికి ఏపీ ప్రభుత్వం చెక్ పెడుతూ కూడా జీవో తీసుకొచ్చింది. ఆ జీవోలో ప్రధాన అంశం సెక్షన్ 13 ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద, అంతేకాకుండా చైల్డ్ కి సంబంధించిన ప్రధాన అంశం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్స్ కింద వీళ్ళు అత్యవసర సేవల కింద పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాటిని ధిక్కరించి విధులకు హాజరు కాకుండా నెలల తరబడి నిరసన తెలియజేస్తానంటే కనుక ఏదైతే 2017 యాక్ట్ ఉందో 2013 యాక్ట్ ఉందో ఈ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కావచ్చు, అదే విధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కావచ్చు, ఈ 2 స్కీమ్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించకుండా, దృష్టికి తీసుకోకుండా ఇలాంటివి చేస్తే కనుక వీళ్ళని ఎస్మా ప్రయోగిస్తున్నాము. ఈ ఎస్మా ద్వారా వీళ్ళని పూర్తిగా తొలగించేటువంటి 6 నెలల్లో వీళ్ళు 6 నెలల పాటు ఎలాంటి నిరసనలు కానీ దీక్షలు కానీ చేసేటువంటి అవకాశం లేకుండా ఎస్మా ప్రయోగించారు. అంతేకాకుండా దాన్ని ధిక్కరించి కనుక వీళ్ళు ముందుకెళ్తే కనుక పూర్తిగా విధుల నుంచి తొలగిస్తామని చెప్తాం జరిగింది. అయితే సెక్షన్ 13 యాక్ట్ ఏదైతే ఉందో అది 13 యాక్ట్ పూర్తిగా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశం. అంతేకాకుండా ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు తీసుకున్నటువంటి జీతాలు ఏవైతున్నాయో అవి కూడా పూర్తి రేషియో కింద వస్తుంది. అందుకు కేంద్ర ప్రభుత్వ రేషియో కింద కూడా వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రజల డెవలప్మెంట్ కోసం, అదే కాకుండా ఇటు గర్భిణీలు, బాలింతలు పెంపుదల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ధిక్కరించడమే అవుతుంది. కాబట్టి ఎమర్జెన్సీ కింద పనిచేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. కాబట్టి ఎస్మా ప్రయోగిస్తూ కూడా ప్రభుత్వం జీవో నెంబర్ 2 తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంగన్వాడీలు మాత్రం దీని మీద ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారని వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మొదటి నుంచి కూడా వాళ్ళ చర్చలకు పిలిచిన అంశంలో కొన్ని అంశాలను వాళ్ళకి వాళ్ళ సర్వీస్ పరిధిని పెంచుతూ కూడా 42 నుంచి 52 పెంచుతూ తీసుకొచ్చారు. అంతేకాకుండా కొన్ని అంశాల్లో వాళ్ళకి వెసులుబాటు ప్రభుత్వం ఇవ్వగలిగినంత వరకు చేశామని చెప్తుంది. అయితే వీళ్ళ ప్రధాన అంశాలను మాత్రం ప్రభుత్వం పరిశీలనలో తీసుకోకపోవడంతోనే వాళ్ళు ఈ సమ్మెను కొనసాగించే పరిస్థితి ఉంది. అయితే ఎస్మా తర్వాత వీళ్ళు విధులకు హాజరు అవుతారా లేదంటే కనుక ప్రభుత్వం వీళ్ళ మీద ఎస్మా ప్రయోగించి ముందుకెళ్తుంది అనేది వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే అంగన్వాడీల సమ్మెను అయితే నిషేధిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేస్తుంది. వారిని అత్యవసర సర్వీస్ కిందకు తీసుకొస్తూ కూడా జీవో జారీ చేస్తుంది. 6 నెలల పాటు సమ్మె నిషేధం విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసుల కిందకు రానప్పటికీ వారిని అత్యవసర సర్వీసుల కింద కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంగన్వాడీలపై వ్యూహాత్మకంగా కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంగన్వాడీ సేవలను అత్యవసర సర్వీసుల కింద తీసుకొస్తూ కూడా జీవో నెంబర్ 2 జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే గత 26 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు వీళ్ళందరూ కూడా సమ్మె చేస్తూ కూడా తమకు వేతనం పెంచాలి అంటూ కూడా పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కూడా వీరందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. డ్యూటీలు చేయకుండా రోడ్ల చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఈ రోజు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 2 ద్వారా చూసుకున్నట్లయితే కనుక 6 నెలల పాటు ఎక్కడా సమ్మెలు చేస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఉండే విధంగా కూడా జీవో జారీ చేయడం జరిగింది. అంటే అత్యవసర సర్వీసులను గుర్తిస్తూ కూడా ఈ జీవోను తీసుకొచ్చారు. ఈ జీవో ప్రకారము సమ్మె కాలానికి సంబంధించినటువంటి వేతనంలో కూడా
కోత విధిస్తూ కూడా నిర్ణయం తీసుకోనుంది. అంటే అంగన్వాడీలపై ఆస్మా ప్రయోగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఉత్తర్వుల ద్వారా తప్పనిసరిగా అంగన్వాడీలు విధులు హాజరు కావాలి. విధులు హాజరు కాని పక్షంలో వాళ్ళని ఉద్యోగం నుంచి కూడా తొలగించే అవకాశం కూడా ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం పైన గత 2 సార్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మంత్రివర్గ ఉపసంఘము చర్చలు నిర్వహించడం జరిగింది. చర్చలు ఫలప్రదం కాలేదు. ప్రధాన డిమాండ్ అయినటువంటి ఉద్యోగ వేతనానికి సంబంధించినటువంటి దానిపై నిర్ణయం పడింది. కానీ ఇంతవరకు కూడా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంగన్వాడీలు ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తారని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే 6 నెలల పాటు రాష్ట్రంలో సమ్మెలు నిరసనలు నిషేధం అంటూ కూడా ప్రభుత్వం జీవో నెంబర్ 2 తీసుకొచ్చి ఉత్తర్వులు జారీ చేసే నేపథ్యంలో అంగన్వాడీల కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక 26 రోజులు సమ్మె చేశారు. సమ్మె కాలంలో కూడా అవసరమైతే కనుక వారి ఉద్యోగాల్లో ఉన్నటువంటి జీతాన్ని కటింగ్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రస్తుతం చూస్తే గత నెలలో జీతానికి సంబంధించి చూసుకుంటే 8,000 రూపాయలు మాత్రమే జమ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఆ నెలలో వాళ్ళు సమ్మెకు ఉద్యోగులకు హాజరు కాకుండా సమ్మె చేసిన కాలంలో జీతం కూడా కటింగ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం చూస్తే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 2 జారీ ద్వారా అంగన్వాడీల భవిష్యత్ కార్యాచరణ ఎలా ప్రకటిస్తున్నారు, రేపటి నుంచి ఉద్యోగాలకు అటెండ్ అవుతారా, లేదు మరలా సమ్మెను ఉధృతం చేస్తారనేది కూడా ఇంకా డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ టీచర్స్ ఆయాల పైన ప్రభుత్వము యాస్మా ప్రయోగించడం ద్వారా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మె నిషేధం విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసుల కిందకు రానప్పటికీ వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇరవై 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మె నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసుల కిందకి రానప్పటికీ వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీస్ కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మె నిషేధం విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీస్ కిందకి రానప్పటికీ వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా అంగన్వాడీలకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కారు ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ పద్మ. అంగన్వాడీల సమ్మె 26వ రోజుకు చేరుకుంది. ముఖ్యంగా అంగన్వాడీలు సమ్మెను తీవ్ర ఉధృతం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం పూర్తిగా వాళ్ళు పట్టించుకోవడం మానేసింది. ఎందుకంటే 3 దఫాలు చర్చలు జరిపి 3 దఫాలు చర్చలు విఫలమైన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ గా చెప్పారు, పట్టించుకునేది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నయా పైసా పెంచేది లేదు, ఆర్థిక అంశాలతో కూడాని 10 డిమాండ్లు నెరవేరుస్తాం, ఆర్థిక అంశాలు నెరవేర్చడం ప్రభుత్వాన్ని ఈ పరిస్థితుల్లో ఆర్థిక భారం వేయలేమని చెప్పారు. దీంతో అంగన్వాడీల ఆందోళన ఉధృతమైంది. ఈ రోజు నుంచి కలెక్టరేట్ల వద్ద నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా ఆయా కలెక్టరేట్ల వద్ద నిరాహార దీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా చూడాలంటే మొదటి 4-5 రోజులు కూడా అంగన్వాడీలు సమ్మె ప్రశాంతంగానే జరిగింది. అక్కడి నుంచి ప్రభుత్వం ఎప్పుడైతే ఘాటు వ్యాఖ్యలు చేయడం, అంగన్వాడీలు విమర్శిస్తూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు కూడా వాళ్ళని అనుచితంగా దూషిస్తూ కామెంట్లు చేయడంతో ఏదైతే అంగన్వాడీ యూనియన్ ఉందో అది సిఐటియు అనుబంధ సంస్థ, వామపక్షాలు కొంచెం పట్టుదలగా ఉండడంతో సమ్మెను ఉధృతం చేశారు. ఈ సమ్మె విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ఎండిఓలు, జడ్పీ సిఇఓలకు చెప్పి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు అంగన్వాడీ కేంద్రాల తాళాల పగలగొట్టించి ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 3 రోజుల పాటు టెండర్లు తీశారు. ఇదే నేపథ్యంలో మహిళలు తమ సెంటిమెంట్ ఉపయోగించి నేరుగా అంగన్వాడీ సెంటర్లకు ఏదైతే 5 ఏళ్ల లోపు పిల్లలు వస్తారో ఆ పిల్లల తల్లిదండ్రుల వద్దకి, గర్భిణీలు, బాలింతల వద్దకు వెళ్లి వాళ్ళ గూడు వెళ్ళబోసుకున్నారు. తమ ఉద్యోగాలు పోతే మీరు పిల్లల్ని పంపకండి అని చెప్పడంతో వాళ్ళు కూడా సంఘీభావం ప్రకటించారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెలో చిన్నపిల్లల తల్లులు, గర్భిణీలు, బాలింతలు కూడా పాల్గొనడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే తాళాల పగలగొట్టారో అది 3 రోజుల ముచ్చటగానే మారిపోయింది. కేవలం అక్కడ వాలంటీర్లు, 1-2 సచివాలయ సిబ్బంది మాత్రమే కూర్చుంటున్నారు. దాదాపుగా 20 రోజులుగా బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందట్లేదు. ఏదైతే 1-2 తేదీల్లో ఇస్తారో ఆ రేషన్ డ్రై మన డ్రై రేషన్ అంటారు, అది మాత్రమే ఇవ్వడం జరిగింది. అక్కడ ఆహారం వండి పెట్టట్లేదు. ఇప్పటికే 25 రోజులు దాటిపోయింది. ఈ పాలు 3 నెలల వరకు నిల్వ ఉంటాయి, కానీ గుడ్లు మాత్రం పాడైపోయే అవకాశం ఉందని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమ్మెను పరిగణలో తీసుకోవడం లేదు. దీంతో అంగన్వాడీలు ఇవాళ నుంచి నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో అంతే పట్టుదలతో తగ్గేదేలే అన్న స్థాయిలో అంగన్వాడీలు కూడా ఆందోళన ఉధృతం చేస్తున్నారు.
దున్నపోతులకు వినతి పత్రం ఇచ్చారు, భిక్షాటనలు చేశారు, రాస్తారోకోలు చేశారు. అయినప్పటికీ అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎన్నికల మూడ్లో ఉండి సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఎమ్మెల్యేలు మార్చే పనిలో ఉన్న తప్ప అంగన్వాడీ సమ్మె గురించి ఒక్కరోజు కూడా సీఎం మాట్లాడలేదని చెప్పి ఇతర పార్టీల నాయకులు కూడా చేస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని అంగన్వాడీల మద్దతు కూడగట్టేందుకు జనసేన, బీజేపీ, టీడీపీ కూడా వారు ఆందోళన చేస్తున్న శిబిరాలు కూడా సంఘీభావం ప్రకటించడమే కాకుండా తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వారి డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని అంగన్వాడీ యూనియన్ నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ అంగన్వాడీ యూనియన్లు సిఐటియు, ఏఐటిసి అంటే సిపిఐ, సిపిఎం కి అనుబంధంగా పనిచేస్తున్నాయి కాబట్టి వీరు కూడా టీడీపీ, జనసేన పొత్తులోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఈ రెండు పార్టీలు కూడా వాటికి అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా పార్టీలు అధికారంలోకి వస్తే కోరికలు నెరవేర్చుకునే స్థాయి తమకు ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఈ పార్టీలకు మద్దతు పలుకుతాం. అంగన్వాడీలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఓడిస్తాం. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని జనసేన, టీడీపీ కలిసి మేము కూడా మద్దతు ఇస్తాం, అంగన్వాడీలు ఓటేస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ మొండి మనిషి, ఆయన అనుకున్నది చేసి తీరుతారు. దానివల్ల మంచి ఫలితం వస్తుందా, చెడ్డ ఫలితం వస్తుందా అనేది చూడరన్న పేరు ఉంది. అందులో భాగంగానే అంగన్వాడీలు ముఖ్యమంత్రిని దూషిస్తూ, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గాని ఇతర పెద్దల్ని, మంత్రుల్ని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నారు. ఎంతకాలం సమ్మె చేస్తారో చూద్దాం. అవసరమైతే వాలంటీర్లకే అంగన్వాడీ సెంటర్లు అప్పగిద్దామన్న ధోరణిలో కూడా ప్రభుత్వ విధానం ఉందని కొంతమంది ఎండిఓలు చెప్పడం జరిగింది. జడ్పీ సీఈఓలకు వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వ ఆదేశాలకు మేము నడుచుకుంటాం తప్ప మీరు మా కార్యాలయాలు ముట్టడించి సెంటర్లు మూసేయమంటే మూసేది లేదు. ఖచ్చితంగా రక్తహీనత తగ్గించడానికి, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడానికి ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు ఖచ్చితంగా తెరుస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో అంగన్వాడీలు కాకినాడలో పార్లమెంటు సభ్యులు వంగ గీతను కలిసినప్పుడు ఆవిడ ఈ విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాను, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిసి 10,000 జీతం కేంద్ర ప్రభుత్వం పెంచి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చింది. అయినా వాళ్ళు తగ్గలేదు. మేము రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, కాదనట్లేదు. మేము అడుగుతున్నది 26,000 జీతం అడుగుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ జీతం ఇస్తామని ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్ హామీ ఇచ్చారు కాబట్టి ముందు తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇచ్చి తర్వాత 26,000 హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మధ్యలో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీ సెంటర్లు తాళాల పగలగొట్టి సచివాలయ సిబ్బందితో నిర్వహిస్తుందో అది తూతు మంత్రంగానే నడుస్తుంది. ఎప్పటికైనా అటు ప్రభుత్వం, ఇటు అంగన్వాడీలు ఇద్దరు కూడా ఒక మెట్టు దిగి చర్చలకు వచ్చి ఈ తల్లి బిడ్డల మరణాలు తగ్గించడానికి, పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. మరి ముఖ్యమంత్రి దీనిపై నిర్ణయం తీసుకుంటారా, లేక ఆయన పూర్తిగా ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టారు కాబట్టి మంత్రుల మీద వదిలేస్తారన్నది వేచి చూడాలి. మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా బీసీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఆర్థికపరమైన అంశాలు అయితే మేము ప్రస్తుతం నెరవేర్చలేము, మా వల్ల కాదు అని పూర్తిగా చేతులెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలోకి మెట్టు దిగుతారా లేదా ప్రభుత్వం 2 మెట్లు దిగుతుందన్నది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తంగా 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు జగన్ సర్కార్ అయితే షాక్ ఇచ్చిందని అనుకోవాలి. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని అయితే ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీస్ కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మె నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసుల కిందకు రానప్పటికీ వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాకుండా ఇంతకీ ఎస్మా చట్టం అంటే ఏంటి, ఇది ఏ సమయంలో వాడతారో చూద్దాం. అత్యవసర సర్వీసులో ఉండే ఉద్యోగుల విధులకు హాజరు కాకపోవడం, సర్వీసులకు విఘాతం కలిగించేలా సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగించే అధికారం సర్కారుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రయోగించే ఈ ఎస్మా చట్టం 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వం దాన్ని మరింత పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగుల సస్పెన్షన్తో పాటు డిస్మిస్, జరిమానా, జైలు శిక్ష విధించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఎస్మాను ఉల్లంఘించే పనులు చేస్తే పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చు.